అందరు అనుకుంటారు కదా నా కులమే నా బలం, నా దోస్తానే నా బలగం అని చెప్పేసి. కానీ మనకంటూ ఆపద వచ్చినప్పుడు ఎవ్వరు రాడు. ఇంకా కుల్ల చెప్పాలంటే మన పాలోడే మన పగోడు. మనం ఎదుగుతుంటేనేమో మెచ్చరు, ఎదగలేమనుకో వెనుకుండి ఎక్కిరిస్తారు. ఇంకా యథార్థం మాట్లాడమనుకో ఏలి పెట్టి చూపెడతారు, ఇడు లంగా ఇడు దొంగ అని చెప్పేసి. అయినా సగం పవ్వలు ఓపిస్తే అలా సంకల కింద దూరేటి మనుషులున్నంతకాలము న్యాయమేడ గెలుస్తుంది. అందుకే అంటారు కావచ్చు పెద్దోళ్ళు, యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి. నన్ను అడిగితే పాలోడు కంటే పగోడే పోపు. ఆడన ఎదురుగా టకాఫర్ లొల్లి పెట్టుకుంటాడు, ఒర్రిపోతాడు. కానీ పాలోడు అట్లా కాదు కదా, ముఖం ముంగడ తీయగా మాట్లాడతాడు, వెనక్కి పోయి ఎత్తి పొడుపు మాటలు మాట్లాడతాడు. ఛీ, ఈ మనుషులు రాబాయ్. ఊరి నిండా ఉత్త మనుషులు, దారి నిండా దగా కూరులు, నీ ముందర చిలుక పలుకులు, వెనక చూడర వేయి గోయలు దొంగలున్నారు. మామా దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు. భుజం మీద చెయ్యి వేసి నువ్వెతో పని భజన చేసి, ముందు తోసి వెనక చూసి తప్ప